నాకే మనుషులు కూడా యేసు ప్రభువుని నమ్ముకో, నీకు బాధలు కానీ ఇబ్బందులు కానీ కరువు కానీ క్షామం కానీ అంతా పోతారు. ఎవరు చెప్పలేదండి. ఈరోజు సత్యం చెప్తారు. 2010 సంవత్సరంలో మా ఫ్యామిలీలో భయంకరమైనటువంటి పూజ చేసేవారు. ఆ పూజ ఏంటంటే 4 లేదా 5 సంవత్సరాలు పెద్ద మేకపోతుని పెంచి దానిని 10 మంది పట్టుకొని ఒక మనిషి ఒళ్ళంతా పులి పెంచేది. పులి యొక్క రంగు వేసుకొని ఆ మేకపోతుని ఎందుకు వెళ్ళి దాన్ని నోటుతో కొరికి చంపడం మా యొక్క ఆనవాయితీ. అయితే ఎట్టకేలకు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఆ పండుగ మేము చేస్తా ఉండేవారు. ఆ రోజు నేను కాలేజీ ముగించుకొని పండుగ ఉంది కదా అని ఇంటికి వెళ్ళాను. అనేక సార్లు యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడని అనేక మంది అంటున్నప్పటికీ నా దేవుడు కన్నా ఈ దేవుడు గొప్ప అని చెప్పేసి నాకున్నటువంటి బలాన్ని బట్టి, నాకున్నటువంటి ఆ శక్తిని బట్టి నిర్మించేవాడు. పెద్ద పెద్ద సైనికులు ఎత్తుకుంటూ నాకన్నా బలవంతులు లేరు అని చెప్పేసి ఊరి మీద భయంకరంగా తిరిగేవాడు. అయితే ఆ రోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ పూజ చేస్తా ఉన్నారు. చుట్టాలు భోజనాలు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మేకపోతుతో పాటు మరో 4-5 మేకపోతులు కలిపి సంపి వాటితో భోజనం అందరికి తిన్నంతా ఒప్పుకొని తిన్నంత మాంస ప్రియులు మా కులంలో ఒక్కొక్కరు కేజీ మాంసం తింటారు. అంత మాంస ప్రియులు. అయితే ఆ మేకపోతులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. ఎట్టకేలకు పూజ జరుగుతుంది. మా ముసలాయన పాపం ఎవరు తెలియక ఆ ముసలాయన పెట్టేశారు. ఆయన అన్నీ వెళ్తారు. ఒళ్ళు మొత్తం పుల్లగడ్డ వేసుకొని పసుపు రంగు రాసుకొని పులింద ఒక తోట వేసుకొని ఇది దవడంలో ఒక అగ్గి నుంచి పెట్టుకొని పుల్లగా డ్యాన్స్ చూసుకుంటూ ఆ పూజ గదుల నుంచి వచ్చి వచ్చేసరికి ఈలోగా ఒక 10 మంది ఆ మేకపోతుంది ఆ కాళ్ళు పేరు మీద కాళ్ళు వేసి ఆ కొమ్ముల మీద కాళ్ళు వేసి అందరు గట్టి పక్కన ఉన్నారు. చుట్టూ గర్భగులు పట్టుకొని హాబలి 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 తిరుగుతా ఉన్నారు. అక్కడ ఉన్న ఆనవాయితీ ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందు సూర్యుడు అలాగ ఉదయిస్తూ ఉన్నప్పుడు పొద్దులాగా సూర్యుడు బయటకు వస్తూ ఉన్నప్పుడు లోపే ఆ మేకపోతులు చంపేయాలి. అలాగే చంపిస్తేనే పూజ బాగా జరిగినట్టు అని ఒక ఆనవాయితీ. ఆ ఆపలి 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 అని చుట్టూ తిరుగుతా ఉన్నప్పుడు చాలా మంది మా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అన్నంలో పసుపు కుంకుమ కలిపి చుట్టూ ఇసురుతా ఉంటారు. చుట్టూ దడి కడతారు. ఎదురైదుతో దడి కడితే ఆ దడి అమ్మలు ఇసురుతా ఉంటారు. ఎందుకంటే చిన్నగా ఉన్నవారు కానీ చీకకాలు ఉన్నవారు కానీ దెయ్యాల్ని మరి పట్టి పిలుస్తున్న వారు ఎవరైనా అక్కడికి వస్తే ఆ మేకపోతుని చంపలేదని అది ఒక ఆనవాయితీ. అయితే చుట్టూ అన్నంతో ఇసురుతా ఉన్నారు. ఆపలి ఆపలని గెలుతా ఉన్నారు. కొర్రలు కూడా చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఈ పోదారు ముసలాయి కదా, ఈ పోదారు వచ్చాడు. ఈ పోదారు వచ్చి ట్రై చేశాడు. ఈ మెడ పక్కన ఈ దవడ దగ్గర నోటితో కొరికి దాన్ని లాగి ఈ మేకలో ఆ గుర్తు పట్టుకొని లాగి ఆ దేవుడికి నైవేద్యం సమర్పిస్తాడు. ఈ ముసలాయన ఏం చేశాడంటే ట్రై చేశాడు. వెళ్ళి రోడ్డు ఇలా కొడుకు మేకపోతులు కొట్టడం అంత ఈజీ కాదు. మేకపోతు కొరికేసరికి దాని వెంట్రుకలు ఆయన పండులు దులిపోయి ఇప్పుడే ఉన్నటువంటి సరుకు నొప్పి వచ్చేసింది. ఇక నా వల్ల కాదు పోదాం చేతులు ఎత్తేసాడు. అక్కడ ఇంకో ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే పూజ చేస్తారో
వాళ్ళే ఆ మేకపోతే సర్వే లేకపోతే ప్రెస్టేజ్. ఆ పట్టణంలో వాళ్ళు కొంతమంది వచ్చి దాన్ని ట్రై చేస్తూ ఉన్నారు. ఈరోజు మా పెద్ద వచ్చి మరి వాళ్ళు పొలముందు నేను కనబడతా ఉన్నాను. నా వీక్నెస్ దాన్ని సంపు లేకపోతే మనం పట్టుకోద్ది అని చెప్పేసి అంటా ఉన్నాడు. చుట్టూ తిరుగుతూ ఉన్నాం, ఆవులు తిరుగుతూ ఉన్నాం. నాకైతే భయం వేస్తుంది కొత్త, ఎప్పుడు నేను లేకపోతే అది పడలేదు. వెంటనే దీంట్లో దాదాపు డబ్బులు కొట్టి దాని గొంతు కొరికి చంపేసి ఆ గొంతు తీసేసి ఆ దేవుడికి నైవేద్యం సమర్పించి, లేకపోతే మనకు దేవుడు కాపాడు. వెంటనే పొలం అవుతుంది కదా, వెంటనే వెళ్ళి పడ్డాను. మరి ఇక్కడ కొరికి ఆ శర్మాన్ని చీరేసి ఆ గొంతు లోపల చేపెట్టినప్పుడు నేను సత్యం చెప్తున్నాను. ఆ గొంతు లోపల చేపెడుతున్నప్పుడు ఆ గొంతు యొక్క స్వరం వేరుగా నా చేతికి తగిలి ఆ చేతిలో నా హృదయంలోకి వెళ్ళి నా గొంతుని కట్టేసింది. అనేక బ్యాండ్ వేస్తూ ఉంటే ఆ చుట్టూ దాని దాని పావుల మీద, దాని చెంపల మీద, దాని కొమ్ముల మీద దాని కథల మీద కట్టేసి ఆ గొంతులో చేయబెట్టేసరికి ఆ గొంతు యొక్క ఆ మేకపోతు యొక్క ఆత్మనాదము నా హృదయం ఒక తాకి సువార్త వచ్చిందంటే నా జీవితంలో నా హృదయం ఆ సువార్త వచ్చి ఆ గొంతు పట్టుకుని ఆలోచన చేస్తాను. వెంటనే వెంటనే ఆ గొంతు పట్టుకుని గొంతు పట్టుకుని లాగి ఆ గంగామతి ఆ దగ్గర పెట్టేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. చేతులు పెట్టుకుని కట్టేసుకున్నాను. నాకు తెలియకన్నా కళ్ళకి నాకు తెలియకన్నా హృదయం అంతా కదిలిపోయి ఒక మాస్టర్ ఆఫ్ సోషల్ వచ్చాడు. నేను భాగవతము, పురాణాలు, భగవద్గీతలు, గరుడ పురాణం అనేక గ్రంథాలు చదివాను. కానీ ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి నాకు ఎక్కడ హృదయాన్ని తాగలేదు. ఆ మేకపోతే స్వరం నా గుండెలు తాకి నువ్వు చదువుకున్నావా, ఏం చేస్తున్నావా ఒకసారి ఆలోచించుకొని ఒక ఆలోచన హృదయంలోకి వచ్చింది. అదే అసలు వచ్చి నువ్వు చేసిన నువ్వు భక్తి కాదు, నువ్వు అర్పించాల్సింది మేకపోతే భక్తిగా కాదు, నువ్వు అర్పించాల్సింది కోడి యొక్క మేక కాదు, నువ్వు అర్పించాల్సింది ఎడ్ల రక్తము కాదు, కోళ్ళ రక్తము కాదు. నీ హృదయం నాకు ఇవ్వయ్యా. నీ హృదయం ఎప్పుడైతే నాకు ఇస్తావో అప్పుడు నీ జీవితంలోకి వచ్చి నేను కార్యం చేస్తాను, నేను అనేక మంది ముందు నేను నిలబెడతాను అనే ఆలోచన నా హృదయానికి దేవుడిచ్చాడు. అది తీసుకొని వెంటనే ఆ భోజనాలకు ఏమి తెలియదు. మనిషి అరగేసి భోజనం చేయకుండా భయంకరంగా తింటారు ఆ పండగలో. ఎందుకంటే 6 సంవత్సరాలకు ఒకసారి కరువు. ఎంత పేదలైనా సరే 6 సంవత్సరాలకు ఆ భోజనం చేసేయాలి. 5 ఇళ్ళు ఉన్నాయంటే 5 లక్షలు ఎత్తాలి. 5 లక్షలు పట్టుకొని ఒక 10-15 రోజులు భోజనం చెప్పాలి, చుట్టాలు బంధువులు చెప్పాలి, ఆ మేకపోతుని అక్కడి చంపాలి. ఆ మేకపోతుతో పాటు మరో 10 మేకపోతులు వేసి భోజనం పెట్టడం అనేది మానవాయి. ఆ పూజలో దేవుడు నాకు ఆ మేకపోతు సరిపోయింది. నా హృదయం మాత్రం ఇప్పటికీ ఆ మేకపోతుని స్వాగతం. వెంటనే భోజనం చేయలేదు, బట్టలు వేసుకొని వెంటనే నిజంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నాడు. అదే సంతోషం అవుతుంది. ఆ సేవక దగ్గర అన్న దేవుడి గురించి నాకు తెలుసుకోవాలన్నాను. తప్పలేదు, దేవుడి కాదు వాళ్ళు ఇలా కొంతమంది చేయాలి. పరిస్థితి చేసిన వాళ్ళ సేవకుల దగ్గర వెళ్ళి దేవుడి గురించి తెలుసుకున్నాను. అసలు ఆ స్నేహితులు
ఆ స్నేహితుడు లక్కీ అనేక మంది సినిమా పాటలు పాడారు, పల్లి పాటలు పాడారు. గొప్ప స్వరం. మా ఊర్లో గోపాల సాయి సేవలు నేను పెద్ద లీడర్లు గట్టిగా స్వరం ఎత్తి పాడేవారు పాటలు. నాకు దేవుడు పాటలు పాడడం ఏం చేయాలి కాక నా క్లాస్ అఖిలని నా ఫ్రెండ్ని అడిగాను ఒక పాట అంటే ఒక్క పాట ఇచ్చాడు. ఆ పాట ఏంటంటే మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపించావు, అది ఎంతమైన వాళ్ళు నువ్వు మానవులుగా రూపొందిస్తావు అని ఆ పాట. నార్మల్గా చిన్న చిన్న సినిమా పాటలు అయితే 10 నిమిషాలు 5 నిమిషాలు వేసేసి చూడకుండా పాడేస్తాను. ఎవరు పాట కదా డ్యాన్స్ దానికి 4 రోజులు పెట్టింది. ఆ పాట నా జీవితంలో మొదటిసారి విశ్వాసం పాట. ఆ పాట ద్వారా అనేక వయసులో తెలుగు గురించి తెలుసుకున్నాం. ఇప్పటికీ ఎంత బాధ్యతలో భయంకరమైన విగ్రహాలలో భయంకరమైన పాపాలు చేసుకోండి, వీళ్ళు చచ్చిపోతే బాగుండు అనే ప్రాంతాల్లో నేను ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు.